పంటలకే ఇస్తున్నావు కదా, 3వ పంటకి ఎందుకు ఇస్తారు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చిన కదా సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? ఈయన గారికి ఒక్కసారి యూరియా వేయడానికి చేత కాదు కానీ కేసీఆర్ సంవత్సరానికి 2 సార్లు ఎట్లు ఇస్తావు, 3 సార్లు ఇవ్వచ్చు కదా రైతు బంధు అంట. అంటే అధికారం లేనప్పుడు అడ్డగోలుగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడవచ్చు. మరి సార్ మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, 2 సంవత్సరాల పేరు మీద కూడా పట్టుమని 3 సార్లు సరిగ్గా వేయలేకపోయారు కదా. మరి ఎవరు సన్నాసులు? మరి నిజంగా మీరే ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. కేసీఆర్ గారి హయాంలో 9 సంవత్సరాల్లో యూరియా కోసం చెప్పులు పెట్టుడు కానీ, మనం అక్కడనే పడుకోవడం కానీ ఎప్పుడైనా చూసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఏమన్నా అంటే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేయాలి. అప్పుడు కూడా ఆనాడు ఉన్నది బీజేపీ ప్రభుత్వంలో, ఈనాడు ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే. మరి తేడా ఎక్కడంటే మన రాష్ట్రంలోనే. ఎందుకంటే మన పాలకుల ప్రాధాన్యతతోటే మన రాష్ట్ర తాలూకు భవిష్యత్తు, మన రాష్ట్ర తాలూకు అభివృద్ధి ఉంటాయి. ఇలా ప్రాధాన్యతలన్నీ వేరే ఉంటాయి. అవి ఆనాడు కేసీఆర్ గారు రైతును రాజును చేయాలనే ప్రాధాన్యతతోటి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా నేరుగా రైతు అకౌంట్లకే రైతు పెట్టుబడి సాయం అందించి వ్యవసాయాన్ని దండగా అనుకున్న వ్యవసాయాన్ని పండగగా చేసి రాష్ట్ర రైతాంగానికి ఒక భరోసానిచ్చిండు. మరి ఈయన వచ్చిందే కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపేస్తా అని కదా. మరి నిజంగా కూడా మళ్ళా పండగగా ఉన్న వ్యవసాయాన్ని దండగా మార్చి కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెరిపేద్దాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. నిజంగా ఎంత దురదృష్టకరం అంటే మళ్ళీ వీళ్ళకి ఎంపీలు లేరా అయ్యా అంటే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 16 మంది ఎంపీలు, కేంద్ర ప్రభుత్వం 8 మంది, రాష్ట్ర ప్రభుత్వం 8 మంది. మరి 16 మంది ఉన్నారు తాగుదనమ్మా అని. మరి ఒక్కడు కూడా ఏ రోజు మాట్లాడిన పాపానికి ఓడు. నిజంగా కూడా ఎంత దురదృష్టకరం అంటే కేంద్ర ప్రభుత్వం ఏమో మేము తెలంగాణకి ఇవ్వాల్సిన 8 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చేసినాము, మీ రాష్ట్ర ప్రభుత్వంతో ఉంది అక్కడ అంటది. మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమో లేదు 5 లక్షల మెట్రిక్ టన్నులే ఇచ్చిర్రు, ఇంకా 3 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వలేదు అని అంటాడు. ఇక రేవంత్ రెడ్డి గారు అయితే ఆర్టిఫిషియల్ కొరత అంటాడు. అది ఎక్కడికి పోవడం మరి మాకైతే తెలియదు. కానీ నిజంగా కూడా మీ 2 జాతీయ పార్టీల వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగం నష్టపోతుంది కదా. ఇక మరి ఈ బీజేపీలో అయితే 8 మంది ఉన్న రాష్ట్ర దరిద్రులు, వాళ్ళకి TV9 ఆఫీస్కి ఏం కాకముందే ఆడి కురుకుతాము, అది చేస్తాము అంటారు. కానీ రాష్ట్రంలో రైతులు యూరియా కోసము చెప్పులు లైన్లో పెట్టి నిల్చుంటుర్రు, పాస్బుక్లు పెడుతుర్రు, అక్కడే నిద్రాహారాలు చేస్తున్నారు అనేది ఒక్కరికి కూడా ఎందుకు కనిపిస్తలేదు? నిజంగా కూడా మీరేదైతే తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం చేస్తున్నారో, రానున్న రోజులే ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానే మీకు బీజేపీ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ 2 పార్టీలను రైతులే పొందబెట్టే పరిస్థితి ఉంటుందని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ, ఇలాంటివి ఏదైనా ఇప్పటికైనా రైతులని మీరు ఎట్లాగో ఇకపై రాలేరు, కానీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాల్సింది ఏందయ్యా అంటే, ఉన్న 3 సంవత్సరాలైనా మీకు ఓటేసిన పాపానికి కనీసం రైతులకు తగిన యూరియా అయినా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్.